ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి నుంచి వీరంపాలెం వరకు స్వార్థ దండయాత్ర సోల్ విన్నర్స్ గాస్పెల్ టీం తరపున చేస్తూ ఉన్నప్పుడు తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో కూడా దేవుని స్వార్థ ప్రకటిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు మా చేతిలో ఉన్నటువంటి హ్యాండ్ మైక్ను అలాగే కరపత్రికను దౌర్జన్యంగా లాక్కుని ఆ హ్యాండ్ మైక్ను ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా కరపత్రికలను తీసుకువెళ్లి డ్రైన్లో పడవేయడం, చింపేయడం లాంటిది జరిగింది. వాళ్ళు మా చేత కూడా వాటిని చింపించాలని మా బృందం చేత ప్రయత్నం చేశారు, కానీ మేము చేయమన్నప్పుడు ఆ పనిని వారే చేస్తూ వాటిని పాడు చేశారు. అంతేకాకుండా వారు దౌర్జన్యంగా మీదకు వచ్చి కొట్టడానికి ప్రయత్నాలు చేశారు, దుర్భాషలాడారు. అంతేకాకుండా వ్యాన్ మీద మరి పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు మెయిన్ రోడ్లో ఆ వ్యాన్ మీద ఉన్నటువంటి ఆ పాటలు అవన్నీ కూడా ఆపించకపోతే మేము వ్యాన్ కూడా ధ్వంసం చేస్తాము, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము పోగేసుకుని వస్తామని వారు మమ్మల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. పగలగొట్టాల్సిన పని సార్, చెప్పొద్దండి వెళ్ళిపోతాం సార్. అవన్నీ పగలగొట్టాల్సిన పని సార్, పగలగొట్టాల్సిన పని సార్. మైక్లో అన్ని పగలగొట్టాల్సిన పని సార్. కాదు సార్, చెప్పొద్దండి వెళ్ళిపోతాం సార్, చెప్పొద్దండి వెళ్ళిపోతాం సార్, చెప్పొద్దండి వెళ్ళిపోతాం సార్, చెప్పొద్దండి వెళ్ళిపోతాం సార్. మైక్ అది పగలగొట్టేశారు సార్, అది పగలగొట్టారు. ఏంటి సార్ అది, ఏంటి సార్ అది, ఏంటి సైడ్ అవ్వండి, సైడ్ అవ్వండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల సమయంలో గ్రామ ప్రజలకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రీతిగా పాటలు పాడుతూ మీ మధ్యకి రావడానికి మరి ముఖ్యమైన ఉద్దేశం, మరి నేటి యొక్క ప్రపంచ పరిస్థితులు, మనిషి యొక్క జీవితం ఎంతో భయంకరమైన పరిస్థితులకు వెళుతున్నాయి. మనిషి మరి దేవుని యొక్క ఉద్దేశాలు ప్రక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేరుస్తూ భయంకరమైనటువంటి పాపం వైపు మనుషులు తీస్తూ పరుగులు తీస్తూ ఇటు యవనస్తులు సమాజం ఎంతో భయంకర పరిస్థితులు ఉంది. దేవుని వాక్యం రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకరణకు యోగ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటి రక్షణది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనది. మరి ఆత్మ సంబంధ రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ భగవంతుడి యొద్దకు మనిషి రాగలేకపోగల కారణం ఏంటంటే పాపము. మనిషి హృదయంలో తలంపులు ఉన్నటువంటి పాపం బట్టి భగవంతుని యొద్దకు మనిషి రాలేకపోతూ తన ఇష్టం నెరవేర్చు భయంకరమైనటువంటి చీకటి పాపములో
భయంకర వ్యసనానికి గురవుతున్న సందర్భంలో దేవుడు అటువంటి వారిని రక్షించడం కొరకై తన ప్రేమ గల చేతులతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు కోరుతున్నాడు. ఆయన ప్రేమను మీరు పొందాలని, ఆ క్రీస్తు ప్రేమలో మీరందరూ కూడా అభివృద్ధి పొందాలని మేము కోరుతూ ఈ సాయంకాల సమయంలో మరి ఈ రీతిగా ఇక సత్య సువార్తను ప్రకటిస్తున్నాం. అనేక మంది వినండి, రక్షించి మరి దేవుని కొరకు మీరు జీవించి మేము కోరుతున్నాం. మరి ఈ రీతిగా చాలా చోట్ల సువార్త ప్రకటించుకున్నప్పుడు అనేక మంది అనేక రీతిలుగా వారి హృదయాల్లో తలస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహిద్దాం. ఈ సాయంకాల సమయంలో అందిస్తున్నటువంటి ఒక మాట మీరు విని మరి ఇంకనూ దేవుని కొరకు మీరు జీవించాలని కోరుకుంటూ మన గ్రామ క్షేమం కొరకు మన గ్రామంలో అందరూ కూడా దీవించబడాలి, అందరూ కూడా క్షేమం ఉండాలి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సువార్తను విని క్రీస్తు కొరకు మీరు జీవించాలని మేము కోరుతూ ఈ సమయంలో ఈ యొక్క మాటలు ముగిస్తూ ఈ సువార్తను ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. చెప్పబడినటువంటి యొక్క మాటల కొరకే వందనాలు. వీరద్రిపురం గ్రామాన్ని బట్టి వందనాలు. గ్రామంలో పెద్దల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరికీ మీరు సహాయం చేయమడుగుతూ ఈ సువార్త ద్వారా ఒకరిని రక్షించబడి నిత్య జీవానికి వారసులుగా సిద్ధపరచని అడుగుతూ ప్రభుగల చర్యగా అప్పగిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, మనందరి దేవునికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అటు సైడ్ ఇవ్వండి, అందరికి పక్కన రండి సార్ దయచేసి. బాబు అందరూ కూడా బ్యాక్ సైడ్ రావాలా. అందరూ బ్యాక్ సైడ్ ఉంటే కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. ప్రభునందు ప్రియ గ్రామస్తులకు ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దైవ గ్రంథమైన
దైవ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ లోకంలో చూస్తూ ఉంటే మనుషుల్లో భేదాలు ఉన్నాయి. మనం వేసుకునే బట్టల్లో కానీ, మనం జీవించే జీవన స్థాయిలో కానీ, ఈ లోకంలో ఏ విషయంలో చూసినా భేదాలు కనపడుతున్నాయి. కానీ పాపంలో మాత్రం భేదం లేదండి. చిన్నవారు చేసిన పాపమే, పెద్దవారు చేసిన పాపమే. పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దైవ గ్రంథంలో ఉంది. దేవుని మాట వినకపోవడమే పాపం. ఈ పాపాన్ని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని మానవుడు తనకు తెలిసినటువంటి మార్గాల్లో అన్వేషిస్తూ ఉన్నాడు. కానీ దైవ గ్రంథంలో ఏ రాయబడిందంటే, రక్తం సిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదని. ఏ రక్తం అది? పరిశుద్ధమైన రక్తం. ఎవరిలో ఉందంటే మనుషుల్లో కానీ, పక్షుల్లో కానీ, జంతువుల్లో కానీ లేదు. కాబట్టి దేవుడే మనుషుడిగా సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి ఈ సర్వమానవాళి పాపముల నిమిత్తం ఆయన యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆ కలువగిరి శిలుమరాను మీద మన కోసం ఎలాడదీయబడి తన ఆఖరి రక్తబొట్టు మన కోసం సిందించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం చేరుకోలేరని చెప్పారు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి హక్కుదారులుగా ఉండండి. మరి ఈ విషయాన్ని తెలియజేయడానికి ప్రేమతో ఈ మాటను తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని రక్షణలో దీవించి నడిపించును గాక. ఆమె మీకోసం చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువాని నీకు వందనాలు. నీ మాటలు ప్రభువాని పిల్లలు చెప్పావు తండ్రి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ నశించిపోకూడదు, పరలోకం చేరుకోవాలని మీరు ఈ భూలోకానికి వచ్చిన రక్షణ ప్రణాళిక ప్రతి ఒక్కరు గుర్తిరిగి నీ రక్షణలో రావడం సహాయం దయచేయమని, ఈ సువార్త బట్టి కొంతమంది రక్షించబడే భాగ్యాన్ని ఇమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ నివాసము దొరుకును.
గ్రామ పెద్దలకు, అధికారులకు, ప్రజలకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీకు మొన్న మమ్మల్ని వందనాలు ఎక్కడెక్కడ కొట్టడానికి వచ్చారో అదే ప్లేస్ లోకి వచ్చి స్వార్థ చేయడానికి వచ్చాం. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని కొట్టడానికి వచ్చింది. ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన మైక్ పగలగొట్టి ఏ పాపి నశించిపోకూడదని, ఏ పాపి నరకమునకు చేరిపోకూడదని ఆయన లోకాన్ని ప్రేమించి మానవుడిగా దిగివచ్చి నీ కొరకు నా కొరకు శిలువ మీద యాగమై ఆయన తన రక్తమును చెందించి ప్రతి మానవునికి పాప క్షమాపణ కలిగించి ప్రతి వ్యక్తి కూడా ఆయన దగ్గర పరలోక రాజ్యంలో ఉండాలనేటువంటి ఒక దైవ సంకల్పము చేత ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేవడం జరిగింది. కాబట్టి ఆయన ఉద్దేశమైనటువంటి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం, నరకం చేరిపోవడం ఆయన చిత్తము కాదు గనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్తము చేత కడగబడి మీ పాపములకు క్షమాపణ పొంది పరలోక రాజ్యములకు చేరనటువంటి ఒకే ఒక్క శ్రేష్టమైన ఉద్దేశముతో మీ అందరి మేలు కోరి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా యేసు వారు నిన్ను ప్రేమించి మాత్రమే లోకానికి వచ్చాడని, నిన్ను ప్రేమించి మరణించాడని, నిన్ను ప్రేమించి తన ప్రాణమును పెట్టాడని మీకు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ లోకంలోనికి ఒట్టిగా వచ్చాం, ఈ లోకంలో నుంచి తిరిగి మరలా ఒట్టిగానే వెళ్ళిపోతాం. కాబట్టి ఈ లోకంలో ఒకరి మధ్య ఒకరికి ప్రేమానుబంధాలు చేద్దాం, మన జీవితాలు కట్టుకోవాలని గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాము. దేవుడి గ్రామాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం. కనుక ఈ గ్రామం నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ గ్రామం బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామను దీవించండి, ఆశీర్వదించండి, ఈ గ్రామంలో రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా నిన్ను తెలుసుకోవడానికి నీ సహాయం అనుగ్రహించమని యేసయ్య వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. బలో యేసు క్రీస్తు మహారాజ్ కి, బలో యేసు క్రీస్తు మహారాజ్ కి, త్వరలో రానయ్యున్న యేసయ్యకి. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువు, నాటి ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువు, నాటి ప్రవేశించును. కనికరమంతై స్వాయుడు నిన్ను వాత్సల్యమును విమోచించును. కనికరమంతై స్వాయుడు నిన్ను వాత్సల్యమును విమోచించును. ఉపకనికరముల మకుటము నీకు ధరింపజేసి కనపరచు. చెప్పండి కొట్టాలి. ఉపకనికరముల మకుటము నీకు ధరింపజేసి కనపరచు. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, ఈ హృదయపు ద్వారము తెరువు, ఫలితము శాంతి ప్రవేశించును. ఈ హృదయపు ద్వారము తెరువు, ఫలితము శాంతి ప్రవేశించును. జీవం చుట్టూ ప్రాణమిడే మరి సహించెను ప్రతివిధ శోధనలు. జీవం చుట్టూ ప్రాణమిడే మరి సహించెను ప్రతివిధ శోధనలు. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింపా. నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింపా. బోలో కృష్ణ మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభుకే, నీలాద్రిపురం గ్రామంలో ఊరేగించబడుతున్న యేసు ప్రభుకే, బోలో క్రీస్తు మహారాజుకే. ನೀಲೇ ಅಡ್ಗಾರ ಆಲ್ರೆಡಿ దీంట్లో ఉన్నారు, కానిస్టేబుల్ ఎవరో ఉన్నారు. గ్రామస్తులకు మరి సమయంలో యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రతి ఒక్కరికి
మా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మరి మీ మధ్యలోకి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మీకు తెలియజేయడానికి మరి ఈ సమయంలో మీ మధ్యకి రావడం జరిగింది. ఆ మాటలు ఏమనగా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మానవులని దేవుని లేఖనాలు వాక్యము తెలియజేస్తుంది. అవునండి, మరి వాక్యాన్ని బట్టి మాటను బట్టి మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక రహస్యమైన పాపము ప్రతి ఒక్కరిలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ అబ్బాయి చదువుకున్నాడు, లేకపోతే ఈ అమ్మాయి చదువుకుంది, వీరికి పాపం గురించి తెలియదు అనుకోవడానికి అవకాశం లేదండి. ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది, అందరూ పాపం చేశారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఈ పాపము ఎలా పోతుంది, ఎవరి ద్వారా పోతుందని మనం ఆలోచన చేస్తే, మరి యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట, రక్తం సిందింపబడకుండా ఏ వ్యక్తి కూడా పాప క్షమాపణ దొరకదండి. మరి రక్తం ఎవరు సిందించారంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి మానవుల కొరకు తన ప్రాణమును అర్పించాడు, తన రక్తమును కార్చాడు యేసు ప్రభు వారు. కాబట్టి ఆయన రక్తంలో ప్రతి వ్యక్తి కూడా పాప క్షమాపణ దొరుకుతుందండి. మరి యేసు ప్రభు వారిని మానవులను ఎంతగా ప్రేమించాడంటే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మానవుని ఎంతగా ప్రేమించాడంటే పరలోకంలో ఉన్న దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి మానవుల కొరకు శిలువను మోసి ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మీద వేలాడి 3 మేకుల ద్వారా బంధించారని యేసు ప్రభు వారిని. కారణం ఏంటంటే, ఏ పాపం చేసిన వారు ప్రతి ఒక్కరి గురించి కూడా యేసు ప్రభు వారు ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మీద 3 మేకుల ద్వారా బంధించబడ్డారని యేసయ్య. కాబట్టి ఈ మాటను బట్టి మనం చూస్తే మానవులను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును అర్పించాడండి. చూడండి, మన మానవుడు తన పాపం పోగొట్టుకోవడానికి భూమి మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాలు ఏంటంటే అన్నదానమని, గోదానమని, భూదానమని, వస్త్రదానమని, లేక డబ్బులు దానమని, ఇలా రకరకాలుగా మానవుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తనకున్న పాపాన్ని పోగొట్టుకోవడానికి. కానీ మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తనకున్న పాపం పోదని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది. రక్తం సిందింపబడకుండా ఏ వ్యక్తి కూడా పాప క్షమాపణ దొరకదని. కాబట్టి యేసు ప్రభు వారు మానవులందరినీ కూడా ప్రేమించి ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చారు. కాబట్టి మరి ఈ రోజే ఒకవేళ యేసుక్రీస్తు వారిని ఇప్పటి వరకు నీవు అంగీకరించకపోతే, లేదా ఆయన అంగీకరించి సొంత రక్షకుడుగా నువ్వు చేర్చుకుని, అయ్యా నేను పాపాలను నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే నీ పాపాలను కూడా తీసివేసి నీకు పరిశుద్ధతను యేసు ఇచ్చేవాడుగా ఉన్నారు కనుక మరి ఈ మాటలు గమనించి ఎప్పుడైనా యేసుక్రీస్తు వారిని అంగీకరించాలని ప్రేమతో ఈ మాటలు మీరు తెలియజేస్తూ మనందరి కొరకు కూడా చిన్న ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎక్కడున్న ఏ స్థలాల్లో ఉన్నా కూడా మీరు స్థలాలు ఉంచినట్లయితే మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామను బట్టి నాయన ఈ సమయంలో ప్రభువా మీ లేఖనాలు నాయన తెలియజేయడానికి, మీ వాక్యానికి దేవా తెలియజేయడానికి నాయన, మీరు మానవులను ఎంతగా ప్రేమించారో నాయన తెలియజేయడానికి ప్రభువా, మానవుల పాపం ఏ రీతిగా పోతుందో తెలియజేయడానికి దేవా మీ సేవకుల ద్వారా నాయనకున్న ప్రతి ఒక్కరి ద్వారా కూడా నాయన మీరు మమ్మల్ని పంపించిన ఆయన, మమ్మల్ని నడిపించిన ఆయన, మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నది మీకు స్తోత్రాలు. అయ్యా ఎవరన్నా ప్రభావ మరి వాక్యం ఉన్న వారు ఉంటే అయ్యా వారి హృదయాన్ని ప్రేరేపణ కలుగు చేసిన ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని సొంత రక్షకుడు అంగీకరించే భాగ్యం ప్రతి బిడ్డలకు మీరు దయచేయండి బాబు, మీ స్తోత్రాలు. అంతేకాదు నాయన ఎవరైనా బలహీనతలుగా అనారోగ్యంగా ఉంటే, ఇరుకులు ఇబ్బందులు ఉంటే వారిని కూడా ప్రభువా మీరు కాసి కాపాడని వారికి సహాయం చేయాలని మీకు స్తోత్రాలు. అయ్యా మరి గ్రామంలో ఉన్న వారిని అందరినీ కూడా మీరు నాయన ఆదరించిన, ప్రేమించిన నాయన, అధికారులు ప్రేమించదేవా వారికి ప్రతి అవసరతలను తీర్చిన నాయన, వ్యవసాయం చేసుకునే వారిని, కూలి పని చేసుకునే వారిని, అయ్యా వారు కూడా పాడి పంటలు నాయన, చదువుకునే బిడ్డల ఉద్యోగులు అందరినీ కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన. అయ్యా ఈ సువార్త ద్వారా నాయన అయ్యా ఒక్కడన్నా కూడా ప్రభువా అయ్యా రక్షణ పొందడానికి మీరు సహాయం చేయండి. సాతాను రాజ్యాలన్నీ కూడా మీరు కోలదోచిన ఆయన మీరు భయం పొందుకోమని మా ప్రియుడు, మా రక్షకుడు, మా ఘనుడు అయిన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. బోలో కృష్ణ మహారాజుకి, బోలో కృష్ణ మహారాజుకి, యోధుల రాజుకి, బోలో కృష్ణ మహారాజుకి. ఓ మానవా నీ పాపము మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు
బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకు చిన్న చెడులు నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము పాపములోనే బ్రతుకు చిన్న చెడులు నీ దేహము పాపములోనే మరణించిన తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంతకాలము వసలుపరుడవై తిరుగుచుందువు ఎంతకాలము దేవునిని స్తుతించబడుదువు యేసుని నమ్మి యేసయ్యే నీ పాపములకు ప్రాణం పెట్టు యేసుని నమ్మి విడుదల పొందుము యేసయ్యే నీ పాపములకు ప్రాణం పెట్టుము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంతకాలము దేవుని నీవు దండపడుతువు ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంతకాలము పాపములోనే మునిగి ఉన్నవు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే నీ పాపముకు పెట్టును యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్యే నీ పాపముకు ఓ మానవా నీ పాపం ఏంటి పేరేంటి చెప్పు. కీబోర్డ్ అయినట్టు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్కును మన గ్రామానికి తీసుకొని వచ్చాము. మంచి యొక్క సువార్తను మరి మీకు వినిపించాలని బైబిల్ గ్రంథంలో ప్రభు ఒక మాట అంటారు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుని ప్రేమ ఎంతో మరి లోకాన్ని ప్రేమిస్తూ ప్రతి మానవుడు కూడా నశించిపోకూడదని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్క వస్తువును మనిషిని కూడా నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి దేవుడే ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ లోకములో మనం ఎలా వస్తామో అలాగనే మరలా వెళ్ళిపోవలసిన దినాలు, రోజులు, గడియలు, గంటలు ఉన్నాయి. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆయన మోక్ష రాజ్యానికి పిలుస్తూ ఉన్నారు. ప్రతి మానవుడు కూడా
దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయన ఉచితముగా ఇచ్చే రక్షణ ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుని యొక్క మరి లక్ష్యమై ఉన్నది. సామెతల గ్రంథంలో చెప్తా ఉన్నారు 8వ అధ్యాయంలో, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును అంటాడు. ఏమైనా గ్రామ ప్రజలకు శుభాలు తెలియజేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుని నమ్ముకొని శాంతి సౌభాగ్యాలతో దీవించబడాలని ఈరోజు మీ గ్రామానికి, మన గ్రామానికి సువార్త తీసుకుని వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించే దేవుడే కానీ ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే ఒక దేవుడు కాదు. ప్రతి ఒక్కరూ గమనించి, ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే దేవుని యొక్క మరి కృపా కనికరము మన గ్రామం మీద, కుటుంబాల మీద ఉండాలని వేడుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమలో ఉండాలని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన, ఆయన మన కొరకు ఎంతో హింసింపబడి, ఏడవబడి, కొట్టబడి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి మనకి మాదిరి ఉంచి వెళ్ళారు. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రియమైన గ్రామ ప్రజలకు శుభాలు తెలియజేస్తూ ఆయన ప్రేమించే దేవుడని మేము ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా, ప్రణతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, భూమి మీద మీరు దేనిని బంధిస్తారు, పరలోకములో నేను దాన్ని బంధిస్తానని సెలవిచ్చారు తండ్రి. ఎక్కడ నా నామములో మీరు ప్రకటన చేస్తారో ఆ గ్రామము, ఆ యొక్క స్థలాన్ని నేను దృష్టిస్తానని సెలవిచ్చారు నాయన. మా ప్రియులైన ఈ గ్రామస్తులందరినీ ప్రేమించిన దేవుడు అని ఎంతవరకు మీరు మాట్లాడారు తండ్రి. నీ బిడ్డలుగా ఎంతో మంది నాయన మంచి కార్యక్రమంలో నాయనా ఇదిగో తోడుకొని వచ్చావు తండ్రి. నెహెమ్యా అంటున్నాడు ఇది మంచి పని, ఎజ్రా అంటున్నాడు ఇది మంచి కార్యము. మీరే జ్ఞాపకము చేసుకొని నాయన ప్రతి ఒక్కరికి నాయన మారు మనసును దయచేయమని వేడుకుంటూ, కోరుకుంటూ నైనా వచ్చిన ప్రతి ఒక్క నైనా సువార్థకులను, అభిషేక్తులను మీరు దీవించి గ్రామానికి రక్షణ కలుగునగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, తరువారైన మెస్సీయకు హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. నిర్వబడెను రమను నిత్యము, నిర్వబడెను రమను నిత్యము, నిర్వబడెను రమను నిత్యము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం.